హలో! ఏంటి ఈ కేక్ చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇలాంటి సింపుల్ కేక్స్‌ని మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. క్రీమ్ ఎక్కువ ఇష్టపడలేని వాళ్ళు గూడా ఈ కేక్ చాలా ఇష్టంగా తింటారు. చూసేద్దామా మరి? ఇది కేక్ ఫ్లేవర్ వచ్చేసి కేసర్ బాదాం కేక్ అండి. ప్యూర్ నేను కుంకుమ పువ్వు అన్నీ వేసి కేసర్ బాదాం కేక్ చూసాను. ఈ రెసిపీ కూడా మన ఛానల్‌లో ఉంది. ఎగ్‌లెస్ కేక్ ఒక్కసారి చెక్ చేసేయండి. దీనికోసం నాకు 2 కేజీ ఆర్డర్ అండి ఇది. నేను అలా వాళ్ళకి క్రీమ్ ఎక్కువ వద్దన్నారు. సో, నేను 2 సెట్స్ కింద బేక్ చేసేసుకొని ఫస్ట్ లేయర్‌ని కట్ చేయకుండా లేయర్స్ కింద అలా థిక్ లేయర్ కిందే నేను అరేంజ్ చేసేసుకున్నాననమాట. ఇది 10 ఇంచ్ ప్యాన్‌లో బేక్ చేసుకున్నాను. 1½ కేజీ వరకు. ఎందుకంటే హాఫ్ కేజీ మనకి క్రీమ్ ఎలాగైనా పడుతుంది. దీనికి నేను ఇప్పుడు షుగర్ కాదండి అది ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్‌లో కొంచెం షుగర్ మిక్స్ చేసి చేస్తాం కదా! ఇంట్లో చేసిందే. దాన్ని వాటర్ ఏసి సోక్ చేస్తున్నానన్నమాట కేక్‌ని. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ రెసిపీ కూడా మా ఛానల్‌లో డీటెయిల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. దాన్ని లైట్‌గా వేసుకొని నేను స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు చుట్టూరా కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను. దీనికి ఎక్కువ క్రీమ్ అనేది పట్టదండి. మనకి కేక్ వాళ్ళకేంటంటే కేక్ బేస్ ఎక్కువ కావాలన్నారు. ఇది కేసర్ బాదాం క్రష్ అనేది దొరుకుతుంది మనకి. అది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుందనమాట. నేను కేక్ అనేది ఫ్లేవర్ నా కుంకుమ పువ్వు వీటితోనే చేశాను. కానీ పైన ఫ్లేవర్ వచ్చేసి ఎన్హాన్స్ అవ్వడానికి నేను క్రష్ అనేది తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద బాదాం, పిస్తా అన్నీ వేసుకొని దాని మీద క్రీమ్ అనేది లైట్‌గా స్ప్రెడ్ చేస్తే మనకి బాదాం పీసెస్ అనేవి చంక్స్ తగులుతూ చాలా ఫ్లేవర్‌గా ఉంటుంది. చాలా లైట్‌గా ఉంటుంది క్రీమ్ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ లేయర్‌ని కూడా నేను అలాగే అరేంజ్ చేసేసుకొని క్రీమ్ అనేది అప్లై చేసేస్తున్నాను. కానీ పై లేయర్ మీద మాత్రం కేసర్, బాదాం, పిస్తా ఏమీ కూడా వేయకండి. మామూలుగా అయితే ఇది క్రమ్ కోట్ ఫినిష్ అంటారు. కానీ వాళ్ళకి క్రీమ్ ఎక్కువ వద్దు కాబట్టి దీన్ని సెమీ నేక్డ్ కేక్ అని కూడా అంటారన్నమాట. క్రీమ్ అనేది ఇంతే. ఇప్పుడు దీని మీద నేను సాఫ్ట్‌నర్ చేసేసి ఫినిష్ ఇచ్చేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనం డెకరేషన్ చేసుకోవడానికి మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలాంటి కేక్స్ ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మనకి ఫైనల్ ఫినిషింగ్ చేసుకోవడం కూడా ఈజీగా అవుతుందనమాట. దీనికోసం నాకు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫ్లవర్స్‌తో, చాక్లెట్స్‌తో అండ్ మీ ఇష్టమైన డెకరేషన్ చేయండి. కానీ కేక్ అందంగా ఉండాలి అని చెప్పారు. సో, దానికోసం నేను ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. ఫ్లవర్స్, చాక్లెట్స్ చుట్టూరా ఆల్మండ్ పిస్తా కేసర్ బాదం కాబట్టి కేసర్, బాదం, పిస్తా తీసుకున్నాననమాట. ఎప్పుడైనా సరే ఫ్లవర్స్ చూడండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టిప్. ఫ్లవర్స్‌ని మనం ఇలా ఇన్సర్ట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో ఉన్న జ్యూసెస్ వచ్చేసి పాయిజనస్ అయిపోతుందనమాట కేక్‌లో అండ్ టేస్ట్ కూడా బావుండదు. దానికోసం ఇలాంటి సెల్లో టేప్ ఒకసారి తీసుకుని అలా చుట్టూరా కింద స్టెమ్ ఉంటుంది కదా! దానికి చుట్టూరా మనం ర్యాప్ చేసేసుకుంటే మనకి ఎటువంటి భయం ఉండదనమాట. సో, నేను అన్ని ఫ్లవర్స్‌ని అలాగే ర్యాప్ చేసేసుకొని సెక్యూర్ చేసుకొని సెల్లో టేప్‌తో రెడీ చేసేసుకున్నాను. చూడండి ఫ్లవర్స్ అనేవి ఎంత బావున్నాయో. ఇప్పుడు దీన్ని డెకరేషన్ ప్రొసీజర్ అనేది మన ఇష్టం. మీ క్రియేటివిటీ, మీ చాయిస్ అనమాట. నేనైతే ఇక్కడ కాంబినేషన్ కోసం నాకు డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకున్నాను. దానికోసం నేను ఇలా డెకరేట్ చేసేసుకున్నాను అనమాట. రోజెస్, ఆర్చిడ్స్ అండ్ వైట్ స్మాల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! నాకు టర్మ్ తెలీదు ఆ ఫ్లవర్ టర్మ్ అండ్ లీవ్స్ అంతా ఒరిజినల్. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వద్దన్నారు. సో, నేను రియల్ ఫ్లవర్స్‌తోనే డెకరేట్ చేశాననమాట. ఫ్లవర్స్, చాక్లెట్స్‌తో డెకరేట్ చేస్తే అసలు కేక్ అనేది ఎంత బావుందో టేస్ట్ అండ్ డెకరేషన్ కూడా వాళ్ళకి చాలా నచ్చింది. నాకైతే రివ్యూ కూడా చాలా వచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి. కేక్స్ చేయటం ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకి క్రీమింగ్ రావట్లేదు అనుకున్నోళ్ళకి ఒక్కసారి ఈ కేక్ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఈ ఫుల్ వీడియో వచ్చేసి కేక్ ఫుల్ వీడియో కూడా నేను లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చాలా రోజులైంది నేను యాడ్ చేసి. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కేక్‌ని కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్ అనేది అయిపోయింది కదా! ఇప్పుడు అదేంటంటే నేను బాదాంని, పిస్తాని హాట్ వాటర్‌లో
సోక్ చేసి వేడి నీళ్ళలో ఆ పొట్టుని తీసేసి కట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను. నాకు ఇలాగే డెకరేట్ చేసుకోవాలి అని నాకేం చెప్పలేదు. నాకు ఇష్టమైనట్టు నేను డెకరేట్ చేసేసుకొని నేమ్ ప్లేట్ కూడా ఇచ్చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోయింది. నేను బార్డర్ కూడా డెకరేట్ చేసేసుకొని పామ్ లీఫ్ని అరేంజ్ చేసేసుకొని హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసి ఇప్పుడు చాక్లెట్స్ కూడా డెకరేట్ చేసా. నేను ఏంటంటే ఇది గోల్డ్ డస్ట్‌లో మనకి ఇప్పుడు గోల్డ్ డస్ట్ అనేది ఉంటుంది. ఇవేం కాదండి, అవి చాక్లెటే, ఎడిబుల్ చాక్లెట్స్, మనకి నట్టీస్ అవి ఉంటాయి కదా, వాటితోనే నేను చేసుకొని డెకరేట్ చేసేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.